నేను డాక్టర్ ఆనంద్ కుమార్ వగ్గు, కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్, ఎస్థెటిక్ ఫిజిషియన్, అమెరికన్ బోర్డు సర్టిఫైడ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్, కిమ్స్ హాస్పిటల్, మినిస్టర్ రోడ్. నా యొక్క క్లినిక్ వచ్చేసి కాచిగూడ రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్నటువంటి బర్కత్పురాలో కింది అడ్రస్లో కలదు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? సో మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలి అని నిశ్చయించుకున్నప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ లోపల ప్రీ ఆపరేటివ్ ఇన్స్ట్రక్షన్స్ అని కొన్ని ఉంటాయి. అంటే మీ యొక్క జనరల్ కండిషన్, హెల్త్ కండిషన్ ఎలా ఉంది, మీకు ఏమైనా అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, లేదా డ్రగ్ అలర్జీస్ ఏమైనా ఉన్నాయా, అనస్థీషియా డ్రగ్స్కి ఏమైనా అలర్జీస్ ఉన్నారా, మీరు ఏమైనా బ్లడ్ థిన్నర్స్ ఏమైనా వాడుతూ ఉన్నారా, మల్టీవిటమిన్ టాబ్లెట్స్ లోపల వైటమిన్ ఈ అనేటువంటి మెడిసిన్స్ ఏమైనా ఉందా, గ్రీన్ టీ కావచ్చు ఏమైనా తీసుకుంటున్నారా, నట్స్ కూడా ఏమైనా తీసుకుంటున్నారా, ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటాం. కీలాయిడ్ టెండెన్సీ ఉందా లేదా ఇవన్నీ చూసిన తర్వాత మీరు ఈ యొక్క సర్జరీకి ఫిట్ అయినప్పుడే బీపీ, షుగరు రెండు ఒకవేళ ఉన్నాయా లేదా, ఉంటే కంట్రోల్లో ఉన్నాయా, వారికి వాడేటువంటి మెడికేషన్స్ ఏమిటి, వాటిన్నిటిని దృష్టిలో ఉంచుకున్న తర్వాత ప్రాపర్గా ప్రీ ఆపరేటివ్ మెడికేషన్స్ ఇచ్చిన తర్వాత ప్రీ ఆపరేటివ్ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతూ సర్జికల్ డే రోజు కెఫిన్ లాంటి యొక్క పదార్థాలని, తర్వాత కాఫీ కానీ టీ కానీ అవాయిడ్ చేస్తూ వైటమిన్ ఈ తీసుకోకుండా, గ్రీన్ టీ తాగకుండా సర్జికల్ డే రోజు ప్లాన్ చేసుకుంటాం. సర్జరీకి ప్లాన్ చేసుకునే ఒక ముందు రోజు మీరు స్కాల్ప్ మొత్తం కూడా బిటడిన్ ఒక సొల్యూషన్ ఉంటుంది, ఆ సొల్యూషన్ అప్లై చేసేసి వాష్ చేసుకోవాలి. ఆ యొక్క ముందు రోజు కాకుండా ఈవెన్ సర్జరీ చేసేటువంటి యొక్క రోజు కూడా ఈ యొక్క బిటడిన్ సొల్యూషన్తో అప్లై చేసి స్కాల్ప్ని వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత సర్జరీ డే రోజు ఏంటంటే ఈ యొక్క డాక్టర్ గారు మిమ్మల్ని ఎగ్జామిన్ చేసిన తర్వాత మిమ్మల్ని హెయిర్ లైన్ అనేటువంటిది ప్లాన్ చేస్తారు. హెయిర్ లైన్ ప్లానింగ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫ్రంట్లో ఉన్నటువంటి హెయిర్ లైన్ బట్టి మీ యొక్క రిజల్ట్స్ అనేటువంటివి నేచురల్గా ఉంటాయా లేదనేటువంటిది డిసైడ్ అవుతూ ఉంటుంది. సో ఈ హెయిర్ లైన్ అనేటువంటిది డిసైడ్ చేసిన తర్వాత మీ యొక్క డోనర్ ఏరియాని కూడా ఎగ్జామిన్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ యొక్క డోనర్ ఏరియాలో ఉన్నటువంటి డెన్సిటీ, ఉన్నటువంటి హెయిర్ యొక్క థిక్నెస్ కూడా ఎంతగా ఉంటుంది అని చెప్పేసి ఆ రెండింటిని మెజర్ చేసిన తర్వాత కవరేజ్ వాల్యూని కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. కవరేజ్ వాల్యూని కూడా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మీ యొక్క రెసిపియంట్ ఏరియా, అంటే మీకు ఎంత ఏరియాలో ట్రాన్స్ప్లాంట్ చేయాలనేటువంటి ఒక విషయాన్ని కూడా మెజర్ చేస్తాం. మెజర్ చేసిన తర్వాత ఆ యొక్క మెజర్ ఉన్నటువంటి ఏరియాలో ఎన్ని గ్రాఫ్లు అవసరం పడుతూ ఉంటాయి, మీకు ప్రియారిటీ ఏరియా ఏమిటి, ఫ్రంటల్ హెయిర్ లైన్లో ఎంత, ఫ్రంటల్ టఫ్లో ఎన్ని పెట్టాలి. జనరల్లీ హెయిర్ లైన్లో వచ్చేసరికి ఒక 40 to 50 గ్రాఫ్స్ అనేటువంటిది జనరల్గా హెయిర్ లైన్లో ఇస్తూ ఉంటాం. ఆ యొక్క హెయిర్ లైన్లో ఫస్ట్లో ఏంటంటే ఇది ట్రాన్సిషన్ జోన్ అంటాం, ఆ తర్వాత డెఫినెటివ్ జోన్ అంటాం. ఈ యొక్క ట్రాన్సిషన్ జోన్ నుంచి డెఫినెటివ్ జోన్ వచ్చినప్పుడు ఈ యొక్క డెఫినెటివ్ జోన్ లోపల కొంచెం ఈ యొక్క హెయిర్ యొక్క డెన్సిటీ అధికంగా ఇస్తాం. ఇచ్చిన తర్వాత ఫ్రంటల్ టఫ్ట్ అంటే ఇక మిడ్ భాగంలో ఉన్నటువంటి ఏరియాలో ఫ్రంటల్ టఫ్ట్ అంటాం. ఆ యొక్క టఫ్ట్లో కూడా కొంచెం డెన్సిటీ అధికంగా ఇస్తాం అన్నమాట. సో ఈ రకంగా గ్రాడ్యువల్గా మీ యొక్క హెయిర్ని నేచురల్గా డిజైన్ చేసేటట్లు ప్లాన్ చేసుకుంటాం. ఏ ఏరియా ఇంపార్టెంట్, మీకు రెసిపియంట్ ఏరియా ఎంత ఉంది, మీకు ఎంత అవసరం పడుతూ ఉంటుంది, ఎన్ని గ్రాఫ్స్ తీసుకోవాలి, మీకు డోనర్ ఏరియా డెన్సిటీ ఎంతగా ఉంది, మళ్ళీ మీ యొక్క ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బాల్నెస్ ఎలా ఉంటుంది, మీ యొక్క ఎగ్జిస్టింగ్ యొక్క హెయిర్ యొక్క ప్రోగ్రెసివ్ హెయిర్ లాస్ ఎలా ఉంటుంది, తర్వాత మీ యొక్క ఏజ్కి అనుగుణంగా మళ్ళీ మీ యొక్క ఫ్యూచర్లో ఎలా కనిపిస్తారు అన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని హెయిర్ లైన్ని ప్లానింగ్ చేయాలి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో ప్లానింగ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో ప్రాపర్ ప్లానింగ్, ట్రాన్స్ప్లాంట్ అంటే ఒక వెంట్రుకలు పెట్టడం మాత్రం ఒకటే కాదు. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేటువంటిది ప్రాపర్ ప్లానింగ్ విత్ ప్రాపర్ సర్జన్తో చేసుకున్నప్పుడు మాత్రమే ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా అయితే మెడికల్గా కావచ్చు, అయితే కాస్మెటిక్ కాంప్లికేషన్స్ కావచ్చు, నేచురల్ అపీరెన్స్ లోపల హెయిర్ గ్రాఫ్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ రకంగా అన్ని ప్లాన్ చేసిన తర్వాత ముఖ్యంగా దీన్ని డోనర్ ఏరియా అని చెప్పేసి అంటూ ఉంటాం. ఇక మీకు ఆక్సిపిటల్ ఏరియాని డోనర్ ఏరియా అంటాం. ఆక్సిపిటల్ ఉన్నటువంటి వెంట్రుకల్ని జనరల్గా ట్రిమ్ చేస్తాం. అదే రోజు ట్రిమ్ చేసిన తర్వాత మళ్ళీ హెడ్ వాష్ చేస్తాం. హెడ్ వాష్ చేసిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి వెంట్రుకల్ని ఫిమేల్స్ లోపల హెయిర్ లెంతీగా ఉంటుంది కనుక వాళ్ళకి ఓన్లీ విండో ట్రిమ్ చేస్తాం. అంటే వాళ్ళకి ఎంత గ్రాఫ్స్ అవసరం ఉంటుందో అన్ని గ్రాఫ్స్ వరకే క్యాలిక్యులేట్ చేసుకొని ఆ పైన ఉన్న వెంట్రుకలు కింద ఉన్నటువంటి వెంట్రుకలు ట్రిమ్ చేయకుండా, ఎందుకంటే ఫిమేల్స్ లోపల మొత్తం కంప్లీట్లీ ట్రిమ్ చేస్తే వాళ్ళకి
వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కనుక సో ఈ రకంగా ఓన్లీ విండో ట్రిమ్ చేసేసి అక్కడి నుంచి మాత్రమే మనం గ్రాఫ్స్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ మధ్యకాలం లోపల మేల్స్లో కావచ్చు, కొన్ని ఫిమేల్స్లో కావచ్చు, స్మాల్ ఏరియా లోపల గ్రాఫ్స్ అవసరం ఉన్నటువంటి వాళ్ళ లోపల ఈ ట్రిమ్ చేయకుండా లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కూడా చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఇది కొంచెము చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఒక్కొక్క వెంట్రుక తీస్తూ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ మీ డోనార్ ఏరియాలో ఉన్నటువంటి వెంట్రుకలు ట్రిమ్ చేయకుండా వాటిని ఒక్కొక్కటి అదే లెంతీ హెయిర్ను తీసుకొచ్చేసి ఆ యొక్క లెంతీ హెయిర్ని కూడా ఈ యొక్క రెసిపియంట్ ఏరియా లోపల అలాగే ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ రకంగా ట్రాన్స్ప్లాంట్ రోజు డోనార్ ఏరియాలో ట్రిమ్ చేసిన తర్వాత, హెడ్ వాష్ చేసిన తర్వాత ఈ డోనార్ ఏరియాలో ఎన్ని గ్రాఫ్స్ అవసరం ఉంటాయి, డోనార్ ఏరియాలో ఉన్నటువంటి డెన్సిటీ ఎంత, ఎయిర్ యొక్క థిక్నెస్ ఎంత అని చెప్పేసి పర్మనెంట్ జోన్ అని చెప్పేసి అంటూ ఉంటాం. పర్మనెంట్ జోన్ లోపల మార్కింగ్ వేసుకుంటాం. మార్కింగ్ వేసిన తర్వాత అప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ లోపలికి ఓటీ లోపలికి తీసుకెళ్తాం. ట్రాన్స్ప్లాంటేషన్ అనేటువంటిది జనరల్ అనస్థీషియాలో కాకుండా లోకల్ అనస్థీషియాలో చేస్తూ ఉంటాం. ఈ లోకల్ అనస్థీషియా అనేటువంటిది సింపుల్ డెంటల్ ప్రొసీజర్కి వెళ్ళినప్పుడు ఇచ్చేటువంటి ఇంజెక్షన్ కూడా లోకల్ అనస్థీషియా కనుక అలాంటి లోకల్ అనస్థీషియా లోపల ఇంజెక్షన్ ఇస్తూ ఉంటాం. ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ట్విమిసెంట్ అనస్థీషియా కూడా ఇస్తూ ఉంటాం. ఇచ్చినప్పుడు మీకు ఎలాంటి పెయిన్ అనేటువంటిది ఏర్పడదు. సో అలా ఈ యొక్క పంచింగ్ టెక్నిక్ అంటే ఎఫ్ఈ టెక్నిక్ లోపల సొఫిస్టికేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. మీ యొక్క సొఫిస్టికేటెడ్ ఇన్స్ట్రుమెంట్ లోపల ఓన్లీ ఫాలికల్స్ మాత్రమే టార్గెట్ చేసేసి ఫాలికల్స్ ఎంత డెప్త్ ఉంటే అంటే యూజువల్గా ఇండియన్స్ లోపల 3 to 4 mm డెప్త్ ఉంటుంది కనుక ఈ యొక్క హెయిర్ అనేటువంటిది ఒక 3 to 4 mm డెప్త్ లోపలికి ఈ యొక్క ఫాలికల్స్ వచ్చేసి అది రొటేషన్ టెక్నిక్ లోపల ఈ యొక్క పంచ్ లోపలికి వెళ్ళేసి కొన్ని అడ్వాన్స్డ్ మిషన్స్ కూడా ఉన్నాయి. ట్రైఫేజిక్ మిషన్స్ అని చెప్పేసి అంటూ ఉంటాం అనమాట. అంటే ఇనిషియల్గా స్కిన్ కట్ చేసినప్పుడు మాత్రం ఓన్లీ రొటేషన్లో కట్ చేస్తూ ఉంటుంది. లోపలికి వెళ్ళినప్పుడు రొటేషన్లో కాకుండా అది మనకు ఆసిలేషన్ మోడ్ అంటాం. రొటేషన్ అంటే కంప్లీట్గా రొటేట్ అవుతూ ఉంటుంది. లోపలికి వెళ్ళినప్పుడు రొటేషన్ కాకుండా ఓన్లీ ఇట్లా ఆసిలేట్ అవుతుంది అనమాట. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే హెయిర్ తీసేటప్పుడు హెయిర్ ఎఫ్యూ టెక్నిక్ చేసేటప్పుడు హెయిర్ అనేటువంటిది స్కిన్కే బాగా టైట్గా అటాచ్ అయి ఉంటుంది కనుక ఆ యొక్క స్కిన్ని టైట్గా అటాచ్ అయ్యేటువంటి స్కిన్ని కట్ చేయడానికి రొటేషన్ అవసరం పడుతుంది. ఒక్కసారి పంచు ఈ యొక్క స్కిన్ లోపలికి వెళ్ళిన తర్వాత స్కిన్లో ఉన్నటువంటి హెయిర్ అటాచ్మెంట్స్ని కట్ చేయడానికి అంత ప్రెషర్ అక్కర్లేదు. అంత ప్రెషర్తో మనం పంపించినప్పుడు అప్పుడు కూడా హెయిర్ కూడా లోపలికి రొటేట్ అవుతుంది అనమాట. రొటేట్ అయినప్పుడు ఏమవుతుంది, హెయిర్ కూడా ఇంజరీకి గురవుతుంది. అలా జరిగినప్పుడు షీర్ ఫోర్స్ ఇంజరీకి గురైనప్పుడు హెయిర్ కూడా డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ అయినప్పుడు ఆ యొక్క హెయిర్ గ్రోత్ వచ్చేటువంటి అవకాశం తగ్గిపోతుంది. అందుకే లోపల ఆసిలేషన్ అనేటువంటి టెక్నిక్ వాడుతూ ఉంటాము. తక్కువ ప్రెషర్ లోపల ఆసిలేషన్ టెక్నిక్ చేసినప్పుడు అప్పుడు తీసేటువంటి గ్రాఫ్ట్లో కూడా ఎక్కువ టిష్యూ ఉంటుంది, ఫ్యాట్ కూడా ఉంటుంది. అలాంటి వచ్చినటువంటి ఎఫ్ఈ గ్రాఫ్స్ కూడా మళ్ళీ పెరిగేటువంటి అవకాశాలు చాలా అధికంగా ఉంటాయి. సో ఆ రకంగా మనకి ఎంత అవసరం ఉంటే అన్ని గ్రాఫ్స్ ఈ డోనర్ ఏరియా నుంచి తీసుకుంటాం అనమాట. జనరల్గా ఏరియా అవసరాన్ని బట్టి ఎంత రెసిపియంట్ ఏరియా ఎంత అవసరం ఉంటుందో, ఉదాహరణకి ఒక 50 cm² రెసిపియంట్ ఏరియా ఉందనుకుందాం. ఫ్రంట్ ఏరియా కావచ్చు, మిడ్ స్కాల్ప్ కావచ్చు, రెండు కలిపి 50 cm² ఏరియా ఉంటే ఒక cm² ఏరియాలో అరౌండ్ ఒక 40 గ్రాఫ్స్ ప్లాన్ చేస్తున్నప్పుడు అప్పుడు 50 cm × 40 వచ్చేసి అరౌండ్ 2000 గ్రాఫ్స్ అనేటువంటివి మనకు డోనర్ ఏరియా అవైలబిలిటీ బట్టి ఒక 2000 గ్రాఫ్స్ అనేటువంటివి ఇక డోనర్ ఏరియా నుంచి తీసుకొచ్చేసి ఆ యొక్క గ్రాఫ్స్ను మళ్ళీ ఈ యొక్క రెసిపియంట్ ఏరియాలో పెడతాం. సో ఈ రకంగా డోనర్ ఏరియా నుంచి ఈ యొక్క గ్రాఫ్స్ ఈ యొక్క ఎఫ్ఈ టెక్నిక్లో తీసిన తర్వాత ఆ గ్రాఫ్స్ని మీడియా లోపల అంటే వారి యొక్క వయబిలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బాడీ టెంపరేచర్ నుంచి రూమ్ టెంపరేచర్కి వస్తున్నాయి కనుక ఆ రూమ్ టెంపరేచర్లో వాటి యొక్క వయబిలిటీ కోసము ఒక మీడియా వాడుతూ ఉంటాం. వాటి వయబిలిటీ అవి పెరగడం కోసం. సో ఇమ్మీడియట్గా మళ్ళీ రెసిపియంట్ ఏరియా అనేటువంటిది ప్లాన్ చేసుకున్న తర్వాత రెసిపియంట్ ఏరియా లోపల ఎంత గ్రాఫ్స్ అవసరం అవుతుందో వాటిని మార్క్ చేసుకునేసి మళ్ళీ అక్కడ మనము స్టిక్ అండ్ ప్లేస్లో కావచ్చు, లేదనుకుంటే ప్రీమేడ్ ఇన్సిషన్లో కావచ్చు. అక్కడ ప్రీమేడ్ ఇన్సిషన్ అంటే అక్కడ ఎన్ని గ్రాఫ్స్ అవసరం అవుతాయి per cm² ఏరియాకి అన్ని ఒక ప్రీమేడ్ ఇన్సిషన్స్ చేస్తాం. చేసిన తర్వాత ఇక గ్రాఫ్స్ అనేటువంటివి 1 by 1 1 by 1 గ్రాఫ్స్ కావచ్చు, 2 hair గ్రాఫ్స్ కావచ్చు, 3 hair గ్రాఫ్స్ కావచ్చు. వీటన్నిటిని కూడా ఒక సిస్టమాటిక్ ప్లాన్ లోపల మీకు ఇల్యూషన్ అంటే మీ నేచురాలిటీని మెయింటైన్ చేయడం కోసము వాటిని ఒక రకంగా ప్లాన్ చేసుకుని వాటిని ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట.
డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత ఈ గ్రాఫ్స్ అన్ని కూడా ఇంప్లాంట్ చేయడానికి కనీసం ఒక 6 to 8 hours టైం పడుతూ ఉంటుంది అనమాట. కొన్నిసార్లు ఎక్కువ గ్రాఫ్స్ ఇంప్లాంట్ చేసినప్పుడు కొన్నిసార్లు స్ప్లిట్ చేసుకోవడం, ఒక 2 daysలో 3 daysలో స్ప్లిట్ చేసుకొని చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇలా ఇంప్లాంట్ చేసినటువంటి ఒక గ్రాఫ్స్ని లోకల్ అనస్థిషియా లోపల ట్యూమిసెల్లో చేయడం జరుగుతుంది కనుక సో ఇక్కడ కూడా మీకు ఎలాంటి పెయిన్ అనేటువంటిది నెగ్లిజబుల్ పెయిన్లో ఉంటుంది అనమాట. సో ఒకసారి గ్రాఫ్స్ అంతా ప్రాపర్గా ట్రాన్స్ప్లాంటేషన్ అంతా అయిపోయిన తర్వాత సో వాటిని మళ్ళీ డ్రెస్సింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది. డోనర్ ఏరియా కావచ్చు, రెసిపెంట్ ఏరియా డ్రెస్సింగ్ చేసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ట్రాన్స్ప్లాంట్ తర్వాత ఎలా తీసుకోవాలి జాగ్రత్తలు, పెయిన్ ఉన్నప్పుడు తీసుకోవాల్సిన మెడికేషన్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి, యాంటీబయాటిక్స్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ నెక్స్ట్ డేని క్లినిక్కి రమ్మని చెప్తాం అనమాట. క్లినిక్ వచ్చిన తర్వాత నెక్స్ట్ డే లోపల అది ఓపెన్ చేసేసి, డ్రెస్సింగ్ ఓపెన్ చేసేసి ప్రాపర్గా వాష్ చేసేసి మొత్తం డోనర్ ఏరియా, రెసిపెంట్ ఏరియా లోపల పెయిన్ ఎలా ఉంది, తర్వాత గ్రాఫ్స్ ప్రాపర్గా ఇంప్లాంట్ అయి ఉన్నాయా లేదా అని చెప్పేసి చూసిన తర్వాత వాటిని నెక్స్ట్ 1 month కోసం ఎలా టేక్ కేర్ చేయాలి, ఎలా వాష్ చేయాలి డైలీ, తర్వాత అవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత అప్పుడు హ్యాపీగా వీరింటికి నెక్స్ట్ డే నుంచి వాటి ప్రాపర్గా కేర్ తీసుకున్నప్పుడు అప్పుడు మంచి గ్రోత్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి.